హలో అండి, అందరికీ నమస్కారము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అయితే మనము ప్రైమరీ ఎడ్యుకేషన్లో బేసిక్ పిల్లలకి ఏ విధంగా అందించాలి అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే నిన్న మనము పిల్లలకి తెలుగులో చూసినట్టయితే 2 అక్షరాలని మనము పరిచయం చేశాము. వర్ణమాలలో అచ్చులలో 2 అక్షరాలని మనము పరిచయం చేశామండి. ఆ ఆ ఈ 2 అక్షరాలని మనం పిల్లలకి పరిచయం చేశాం. అయితే పిల్లల చేత ఈరోజు ఏం చేయించాలంటే ఆ 2 అక్షరాలని వాటిని స్లేట్ మీద రాయించాలి. అయితే ఎవరి హెల్ప్ లేకుండా పిల్లలు రాయాలి. మనం ఎలాంటి హెల్ప్ చేయకూడదు. అలా చేస్తే వారికి వచ్చినట్టు కాదు. వారే స్వంతగా రాసి చదవాలి. అలా చదువుతుంటే మనము నెక్స్ట్ 2 లెటర్స్కి మనము వెళ్ళిపోవచ్చు. కానీ కొంతమంది అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా పిల్లలు కొంతమంది ఏంటంటే కొంచెము ఫాస్ట్గా నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. అయితే అందులో రాసి ఒక్కటే రోజులో మనం నేర్పించింది రాస్తే వారికి నెక్స్ట్ 2 లెటర్స్ని పరిచయం చేయండి. కానీ ఎవరైతే రాయలేక ఉన్నారో అలాంటి పిల్లలకు మట్టుకు 2-3 డేస్ మనం టైం ఇవ్వాలి. వారికి ఆ చదువు వారు దిద్ది వారంతటా వారే రాసే సమయాన్ని మట్టుకు మనము పిల్లలకి అందించాలి. అయితే నెక్స్ట్ అంటే ఇంకా ఈ చిన్నపిల్లలు అంటే యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వారు కాకుండా 3rd, 4th, 5th అలా ఆ పిల్లలకి మనము నేర్పించేటప్పుడు ఏంటంటే వారు రాస్తారు. ఈరోజు మనం పెట్టించినవి నెక్స్ట్ డే వాళ్ళు రాస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 2 లెటర్స్ని వారికి పరిచయం చేయాలి. ఈ ఆ 2 లెటర్స్ని మనము పిల్లలకి పరిచయం చేద్దాం. చూసారా అండి, తెలుగులో మనము మిగతా 2 అక్షరాలు అంటే ఈ 2 అక్షరాలని పిల్లలకు పరిచయం చేయాలి. ఇలా మనము స్లైడ్ పైన రాసి చూపెట్టాలి. ఈ అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే సెకండ్ లెటర్ దగ్గర మనము ఒక లైన్ డ్రా చేయాలి. దీనివలన పిల్లలకి దీర్ఘం ఎలా తీయవలనో, ఏ అక్షరానికి దీర్ఘం తీయాలి అనే విషయాన్ని వారికి మనము తెలియచేస్తాము. దాని ద్వారా వారికి అర్థమవుతుంది. కాబట్టి ఇది కంపల్సరీ మనం ఈ లైన్ని డ్రా చేయాలండి. అయితే ఇది మనము పిల్లల చేత దగ్గర ఉండి దిద్దించాలి. ఎలా అంటే ఈ నెక్స్ట్ దానిపైన దిద్దడానికి వారి చేత ప్రాక్టీస్ చేయించాలి. అయితే ఎప్పుడైతే ఈ రాస్తారో ఈ సెకండ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం అది వారు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మనము చిన్న టిప్ ద్వారా మనము పిల్లలకి ఈజీగా రాసేటట్టుగా చూడాలి. అంటే రాసేటప్పుడు ఏం చేయాలంటే ఒక 0 పెట్టండి. దానిపైన ఒక రైట్ మార్క్. మీకు టీచర్ మనం కరెక్ట్గా రాసినప్పుడు ఒక రైట్ వేస్తారు కదా, రైట్ వేసినట్టు మనం ఇక్కడ ఒక పైన తలకట్టుని రైట్గా వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ఒక 1 పెట్టి ఇలా పెట్టండి, తిప్పండి అని అన్నప్పుడు వాళ్ళు ఈజీగా చేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ అనే అక్షరాలని మనం పరిచయం చేయాలి. తర్వాత ఏం చేయాలంటే స్లేట్ మీద వాళ్ళు దిద్దాక ఒక 3 to 5 టైమ్స్ పిల్లలను మనం దగ్గరుండి దిద్దించాలి. వారికి ఓకే వాళ్ళు దిద్దుతున్నారు, కరెక్ట్ వేలో దిద్దుతున్నారు అన్నప్పుడు మనము వాళ్ళని కూర్చోపెట్టి దిద్దించి నెక్స్ట్ వచ్చేసరికి మనము చెక్ రూల్ బుక్లో ఒక 5 టైమ్స్ ఇవి పెట్టించాలి. ఇలా పెట్టించి వాళ్ళని రాయమని చెప్పాలి. ఈ రకంగా తెలుగులో అక్షరాలని నేర్పించాలండి. అయితే ఇంగ్లీష్లో చూసినట్టయితే మనం నిన్న మనము తెలుసుకున్నది ఏంటంటే A for apple, A for ant, A for aeroplane.
ఇవి 3 మనము నిన్న ఇంగ్లీష్లో నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే పిల్లల చేత యాపిల్ స్పెల్లింగ్ అండ్ ఏరోప్లేన్ ఈ 3 స్పెల్లింగ్స్ని మనము పిల్లలను అడగాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిల్లలకి ఈ నోట్బుక్ చూపెట్టి చదివించాలి. యాపిల్ స్పెల్లింగ్ అండ్ ఏరోప్లేన్ ఈ 3 స్పెల్లింగ్స్ చదివించాలి. తర్వాత ఏం చేయాలంటే ఓరల్గా వాళ్ళు చెప్పేటట్టు మనం అడిగితే వాళ్ళు స్పెల్లింగ్స్ చెప్పేటట్టుగా చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే వారికి డిక్టేషన్ చెప్పాలి. ఒక నోట్బుక్ పెట్టాలి. ఇంగ్లీష్కి ఒక నోట్బుక్ పెట్టాలి, తెలుగుకి ఒక నోట్బుక్ పెట్టాలి. ఇలా పెట్టి వారికి డిక్టేషన్ చెప్పాలి. చెప్పినప్పుడు ఈ 3 వాళ్ళు కరెక్ట్గా రాస్తే వారికి మార్క్స్ వేయాలి. ఆ రెడ్ పెన్ యూజ్ చేయాలి. రైట్ వేసేటప్పుడు మనము టిక్ చేసేటప్పుడు ఏంటంటే రెడ్ పెన్ యూజ్ చేయడం. అది యూజ్ చేస్తే పిల్లలకి ఏంటంటే స్కూల్లో వాళ్ళ టీచర్స్ కరెక్షన్స్కి రెడ్ పెన్నే యూజ్ చేస్తారు కదండి. పిల్లలకి అది మనం చేస్తే మనం ఇంట్లో కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏ పెన్తో పడితే అది దాంతో కాకుండా రెడ్ పెన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వారు 3 కరెక్ట్గా రాసినప్పుడు వాళ్ళకి మార్క్స్ వేయాలి. ఎలా అంటే 3 చెప్పాము, 3 వాళ్ళు కరెక్ట్గా 3 రాస్తే 3 మార్క్స్. ఇలా సర్కిల్ అంటే ఒకవేళ 2 కరెక్ట్ చేస్తే ఇక్కడ పైన 2 మార్క్స్ వేయాలి. 3 చేస్తే 3. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా వారు తప్పుగా రాస్తే దాన్ని రాంగ్ వేయాలి. ఇలా రాంగ్ వేయాలి. కాబట్టి మనము కరెక్ట్గా రాస్తే రైట్. కాబట్టి ఇలా మనము పిల్లలకి నేర్పించి మార్క్స్ వేసి వారికి గుడ్, వెరీ గుడ్ ఇలాంటివి కూడా వేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెము మనం మెచ్చుకున్నప్పుడు ఆ మార్క్స్ ఆ బుక్లో పేపర్లో వాళ్ళు గుడ్ అనేది వాళ్ళు చూడాలి. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఎప్పుడు పడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏది రాకుండా చదువుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, జస్ట్ వస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి మనము చేసినట్టయితే పిల్లలకి ఇంకా చదువుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఏ వర్డ్స్ అది వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఆసక్తిగా ఉంటారు. కాబట్టి మనము ఇలా 3/3 వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకవేళ 2 వచ్చినాయి అనుకోండి, ఇక్కడ చూపెడుతున్నాను, జస్ట్ ఇక్కడ 3 మార్క్స్కి 2 వచ్చాయనుకోండి, గుడ్ వేయాలి. ఇలా గుడ్, లేదు అంటే వెరీ గుడ్. 3/3 వస్తే వెరీ గుడ్. అప్పుడు అలా పిల్లలు ఏం చేస్తారంటే వెరీ గుడ్ రావడానికే ట్రై చేస్తారు. వెరీ గుడ్ అనేది వాళ్ళకి రావాలి కాబట్టి ఇలా ట్రై చేస్తారు. నెక్స్ట్ ఈ 3 స్పెల్లింగ్స్ వాళ్ళు చదివితే ఓకే, లేదు ఇందులో ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అంటే మళ్ళీ దాన్ని ఒక 5 టైమ్స్ రాయించాలి. నోట్బుక్లో 5 టైమ్స్ రాయించి మళ్ళీ మనం అడిగినప్పుడు వాళ్ళకి ఆ స్పెల్లింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ అది రాలేదు అంటే నెక్స్ట్ డే మనం ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బి లెటర్తోని మనము వర్డ్స్ని నేర్పిద్దాం. బి, ఏ అయిపోయింది కదండి. నెక్స్ట్ బి. బి ఫర్ బ్యాట్, BAT బ్యాట్. బి ఫర్ బాల్, BALL బాల్. బి ఫర్ బఫెలో, BUFFALO బఫెలో. ఇలా BAT బ్యాట్, BALL బాల్, BUFFALO బఫెలో. ఈ రకంగా పిల్లలకు మనం నేర్పించాలి. ఇక్కడ బఫెలో స్పెల్లింగ్ కొంచెం పెద్దగా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, BUFFALO బఫెలో ఇలా కట్ చేయాలి. BUFFALO బఫెలో, BUFFALO బఫెలో. ఇలా మనము పిల్లలకి నేర్పించాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 3 వర్డ్స్ని నోట్బుక్లో రాసి మనము వారి చేత రాయించాలి. అలా రాయించడం వల్ల ఏంటంటే వారి ఫింగర్స్ అనేవి మజిల్స్ మంచి స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళకి ఇంకా పోతుంటే అంటే ఇంకా నేర్చుకుంటూ వారు ఇంకా పెద్ద పెద్ద
వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్ ఇలా రాయాలి. కాబట్టి వాళ్ళకి రైటింగ్ అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఈ రకంగా పిల్లలని మనం రాయించాలి, ఖచ్చితంగా రాయించాలి, దిద్దించాలి స్లేట్లో ఫస్ట్, తర్వాత నోట్బుక్లో రాయించాలి. రాయించడం వల్ల వాళ్ళకి రైటింగ్, హ్యాండ్ రైటింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, బాగుంటుంది. వాళ్ళకి మైండ్లో కూడా ఈ స్పెల్లింగ్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఇలా ఇంగ్లీష్లో బీ వర్డ్స్ని ఈ రకంగా రాయించాలండి. ఓకేనా అండి? మరి ఈ రకంగా పిల్లలకి మనం నేర్పించాలండి. అయితే ఒక విషయాన్ని మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పిల్లలకి మనము ట్యూషన్ చెప్పేటప్పుడు మనం ఏ రకమైన పనులు పెట్టుకోవద్దండి. మరి మనము మన వర్క్లో మనం ఉండి పిల్లలకి చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. అయితే వారికి దగ్గరలో, వారికి అలవాటు అయ్యే వరకు వారికి దగ్గర ఉండి వారికి దిద్దించడము, రాయించడము ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా పిల్లలు నేర్చుకుంటారు, మనకి కూడా ఈజీగా ఉంటుంది. అయితే మన వర్క్లో మనం పడి పిల్లలకి ఇక్కడ వర్క్ ఇచ్చి ఉంటే మనకు ఒక్కొక్కసారి ఏమైందంటే మనకు పిల్లలు గుర్తుండరు. మనం ఈ వర్క్ ఇచ్చాము పిల్లలకి, మనం చూడాలి అనేది మనకు గుర్తుండదు. కాబట్టి మన బిజీలో మనం ఉండిపోతాం. పిల్లల్ని అలానే కూర్చుంటారు, వారు బోర్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వారి మనసు అంతా వేరే విషయాల మీద వెళ్ళిపోతుంది. కాబట్టి పేరెంట్స్ ఇది గమనించి పిల్లలకు దగ్గరలో ఉండి హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా మీరు పిల్లలకి కేటాయించండి. కేటాయించినప్పుడు మీరు రిజల్ట్ కూడా బాగా చూస్తారండి. ఇది ఖచ్చితంగా ఇలా చెప్పడం వల్ల పిల్లలకి బేసిక్ అందించడంలో మీరు సక్సెస్ అవుతారు. అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా పిల్లలకి నేర్పించండి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్.